నమస్తే, వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల పర్యటనలో భాగంగా టీటీడీకి సంబంధించిన కీలక విభాగాలను సందర్శించి అత్యాధునిక ల్యాబ్ ను ప్రారంభించారు. కొండపై జరుగుతున్న పలు అభివృద్ధి పనులను సమీక్షించారు. ముందుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సీఎం సందర్శించారు. భక్తుల భద్రత, క్యూలైన్ల నిర్వహణ, పర్యవేక్షణ తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. డిజిటల్ నిఘా ద్వారా భక్తులకు అందుతున్న సేవలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం తిరుమల పిండిమర ప్రాంతంలో నూతనంగా నిర్మించిన వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబొరేటరీని ముఖ్యమంత్రి ప్రారంభించారు. 20 కోట్లతో అత్యాధునిక యంత్రాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. అత్యున్నత ప్రమాణాలతో కూడిన క్వాలిటీ చెకింగ్ ఇక్కడ అందుబాటులోకి రానుంది. ఒక ఆలయంలో క్వాలిటీ చెకింగ్ కోసం FSSAIను పెట్టడం ఇది తొలిసారి కావడం విశేషం. కాంగ్రెస్ ప్రభుత్వం 4 కోట్ల మందికి టోపీ పెట్టిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం రోజున 6 గ్యారెంటీల దస్త్రంపై సంతకం చేశారని గుర్తు చేశారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన అభయహస్త్రం దస్త్రంపై సీఎం జరిగిందని చెప్పించారు అన్నారు. 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కోరుతూ ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టనున్నామని చెప్పారు. వచ్చే శుక్రవారం నాడు శాసనసభలో మేము ప్రైవేట్ బిల్లు పెట్టాలని నిర్ణయించినట్లుగా ఆయన వివరించారు. న్యాయ నిపుణులు మాజీ అడ్వకేట్ జనరల్ గారితో కూర్చొని ఇవాళ మేము ఒక బిల్లు ప్రైవేట్ మెంబర్ బిల్లుని తయారు చేశాం. తయారు చేసిన బిల్లు యొక్క కాపీ ఇది. ఈ బిల్లు ఏదైతే ఉన్నదో రాష్ట్ర శాసనసభలో శాసన మండలిలో మేము ప్రవేశపెట్టబోతా ఉన్నాం. ఈ వచ్చే శుక్రవారం రోజు ప్రవేశపెట్టబోతా ఉన్నాం. 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తూ మరి వెంటనే దీన్ని ఆమోదించాలని కోరుతూ ఈ బిల్లును మేము ఇంట్రడ్యూస్ చేయబోతా ఉన్నాం. సరే, మీరు అడగొచ్చు, ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టొచ్చా? బిల్స్ అన్నీ గవర్నమెంట్ కదా పెట్టాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు ఒక చరిత్ర ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గౌరవనీయులు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1986 ఆ టైంలో అనుకుంటాను, ఆ రోజు ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఆనాటి భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్గా ఉన్న సిహెచ్ విద్యాసాగర్ రావు గారు ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెడితే గవర్నమెంటు దాన్ని ఆహ్వానించి దాన్ని చట్టం కూడా చేసింది. అంటే ఈ రాష్ట్రంలో ప్రెసిడెంట్ ఉంది, ఉదాహరణ ఉంది. ఇదివరకు జరిగిన ఉదంతం మన కళ్ళ ముంగట్నే ఉంది. అంటే గవర్నమెంట్. సీఎం చంద్రబాబు కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. మనవడు దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా శ్రీవారి సేవలో చంద్రబాబు కుటుంబం పాల్గొంది. ఆలయ మహాద్వారం వద్ద వారికి ఈవో అర్చకులు ఇస్తకాఫాల్ స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనాలు ఇచ్చి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు చంద్రబాబు స్వయంగా కుటుంబం వడ్డించింది.
మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీ మారుతున్నారనే ప్రచారంతో అప్రమత్తమైన అధిష్టానం బొజ్జగింపు చర్యలు ప్రారంభించింది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశాల మేరకు ఇద్దరు మంత్రులు జగిత్యాలలోని జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ పట్లూరి లక్ష్మణ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నేరుగా జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనతో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న జీవన్ రెడ్డిని ప్రసన్నం చేసుకునేందుకు వారు గంటకు పైగా చర్చలు జరిపారు. మీకు ఎంత ఫాలోయింగ్ ఉంది, మాకు ఎంత ఫాలోయింగ్ ఉంటుంది సార్. అబ్బో సార్ శిలాఫలకాలపై సీఎం రేవంత్ రెడ్డి పేరు ఉన్న ప్రజల మనోఫలకాల్లో బీఆర్ఎస్ ఉంటుందని బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు అన్నారు. ఇక సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే హరీష్ రావు బహిరంగ లేఖ విడుదల చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నరిమెట్ట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ముందు చూపుతో అత్యంత ఆధునిక మలేషియా టెక్నాలజీతో రిఫైనరీ యూనిట్లో కలిపి 300 కోట్లతో 62 ఎకరాలు నిర్మించినట్లుగా తెలిపారు. కోమచ్చెరు శిల్పారామం అర్ధాంతరంగా ఆగిపోయి ఆ పనులు మిమ్మల్ని వెక్కిరిస్తా ఉన్నాయి. సిద్దిపేట నియోజకవర్గ ఔటర్ రింగ్ రోడ్ పనులు ఆగిపోయినాయి. తోర్నాలలో బీఎస్సీ అగ్రికల్చర్ ఆఫీస్ యొక్క భవనం ఆగిపోయింది. కాలేజ్ బిల్డింగ్ ఆగిపోయింది. బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజ్ బిల్డింగ్ పనులు ఆగిపోయినాయి. మిట్టపల్లిలో ఎస్సీ గురుకుల రెసిడెన్షియల్ కాలేజ్ పనులు ఆగిపోయినాయి. మా స్పోర్ట్స్ స్టేడియం పనులు ఆగిపోయినాయి. 2 టౌన్ పోలీస్ స్టేషన్ భవనం, 3 టౌన్ పోలీస్ స్టేషన్ భవనం, సిద్దిపేట ఇల్లంతకుంట 4 లైన్ రోడ్, సిద్దిపేట కిష్టాపూర్ రహదారి, అదేవిధంగా మల్టీపర్పస్ ఆడిటోరియం, ఇక్కడే బ్లాక్ ఆఫీస్ చౌరస్తాలో ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్. ఈ పనులన్నీ మీరు రద్దు చేసినారు. ఈ పనులలో కొన్నింటిని మీరు కొడంగల్కి ఎత్తుకపోయారు. సిద్దిపేట వెటర్నరీ కాలేజీ కలెక్టరేట్ పక్కనే హెలికాప్టర్లకు వెళ్ళి చూడు, పిల్లర్లు నిన్ను ఎక్కిరిస్తాయి. అర్ధాంతరంగా ఆగిపోయిన పనులు నిన్ను ఎక్కిరిస్తాయి. అది సగం పనులు అయినాక ఆ కాలేజీని నువ్వు కొడంగల్కి ఎత్తుకపోయినావు. ఇది ఒక ముఖ్యమంత్రికి చేసే పనే? ఏ మొహం పెట్టుకుని సిద్దిపేట వస్తున్నావు? నేను మీ వెటర్నరీ కాలేజీ సిద్దిపేటలో రద్దు చేసి కొడంగల్కి ఎత్తుకపోయినా చాలా గొప్ప పని చేసినా అని చెప్పడానికి వస్తున్నావా? మీ రంగనాయక్ సాగర్ టూరిజం ప్రాజెక్ట్ ఆపేసినా, మీ రింగ్ రోడ్ ఆపేసిన, మీ బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజ్ బిల్డింగ్ రద్దు చేసిన, ఎస్సీ మహిళా రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల భవన నిర్మాణం ఆపేసిన, మీ స్టేడియం పనులు ఆపేసిన, మీ 3 టౌన్ 2 టౌన్ పనులు ఆపేసిన, మీ చిన్నకోడూరు అల్లిపూర్ ఇల్లంతకుంట 4 లైన్ రోడ్ పనులు ఆపేసిన. దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. అల్లాహ్ను స్మరించుకుంటూ ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లోనూ రంజాన్ శోభ కనిపిస్తుంది. పవిత్ర దినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్, విజయవాడ, వరంగల్, విశాఖ సహా గ్రామాన ప్రత్యేక ప్రార్థనలు జరుగుతున్నాయి. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో వందలాది ముస్లిం సోదరులు సామూహిక ప్రార్థన చేశారు. అలాగే పాతబస్తీ, యనమల కుదురు ప్రాంతాల్లోనూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
هذه الأيام. قال رسول الله صلى الله عليه وسلم: المسلم أخو المسلم غير المغضوب عليهم ولا الضالين. لا يستوي أصحاب النار أوجب عليكم كبر لخاطر المساكين وكفر لهم عن السؤال والظلم في هذه الأيام. قال رسول الله صلى الله عليه وسلم: المسلم أخو المسلم المغضوب عليهم ولا الضالين. వికారాబాద్ పట్టణంలోని ఆలంపల్లి ఈద్గా వద్ద పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ హాజరై ముస్లిం సోదరులను ఆప్యాయంగా కలుసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఉపవాస దీక్షలు పాటిస్తూ ఆధ్యాత్మికతను పెంపొందించుకునే ఈ పవిత్ర మాసం సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, సహనానికి ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నాయకులు కూడా పాల్గొని ముస్లిం సోదరులతో స్నేహపూర్వకంగా మాట్లాడారు. ప్రజలందరూ మతభేదాలు లేకుండా ఐకమత్యంతో జీవించాలని, పండుగల సందర్భంగా పరస్పర గౌరవం పెంపొందించుకోవాలని నాయకులు పిలుపునిచ్చారు. హైదరాబాద్ పాత బస్తీలో ఈద్ ఉల్ ఫితర్ పండుగను ఘనంగా నిర్వహించారు. మిరాలాం ఈద్గాలో హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీతో పాటుగా వేలాది మంది ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా మిరాలాం ఈద్గా వద్ద నగర పోలీసులు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. భద్రతా పరంగా పటిష్ట చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ మీర్ ఆలాం ఈద్గాహ్ను సందర్శించి నమాజ్ అనంతరం ప్రజలను కలుసుకున్నారు. చిన్నపిల్లలకు చాక్లెట్లు పంచుతూ వారికి ఈద్ శుభాకాంక్షలు తెలియజేశారు. इस्लाम को ईद उल फित्र की मुबारकबाद पेश की जाती है। जाते हुए मुल्क की अजीम और कदीम दीनी दरगाह जामे निजामिया हैदराबाद का जरूर बजरूर ताउन करते जाएं। जामे निजामी आपके सामने आया है। जामे निजामिया के मुताबिक कुछ कहना गोया ऐसा होगा जैसा सूरज को जराब दिखाने के मुमाथिल होगा। जामे निजामिया के उलमा, फाजिलीन, फारिदीन की खिदमत सारी दुनिया भर के कोने कोने जिंदगी में है। उन तमाम इदारों का भरपूर ताउन करें। मदरसे अनवार मोहम्मदी, पुलिस लाइन बहादुरपुरा, मौलाना इसान मोहिद्दीन साहब का इदारा है, भरपूर ताउन करें। मौलाना हमीदुद्दीन उसामी आकिल साहब का कायम करता इदारा दारुल हैदराबाद मोहताज तारुफ नहीं, आप हजरात दारुल हैदराबाद का भी दिल खोल कर ताउन करते जाएं। नकीब मिल्लत आली जनाब के साहिबजादे ने दरखास्त की है, उनकी मग़फ़िरत के लिए गर्जन करें। और सरजमीन दक्कन के हिंदू सालार मदीन अवैसी साहब जिन्होंने पिछले निस्फ सदी से ज्यादा अरसा कौम और मिल्लत की खिदमत में अपनी सारी जिंदगी गुजार दी, तालीमी इदारे के बाद पहुंचा। వరంగల్ జిల్లాలో రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లింలు ఉపవాస దీక్షలు చేపట్టి భక్తి శ్రద్ధలతో ఆరాధించే ప్రార్థనలు మానవాళి శాంతికి ఉపయోగపడతాయని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. రంజాన్ పర్వదినం సందర్భంగా వరంగల్ తూర్పు కిలో వరంగల్ ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా చిన్నవారి నుంచి పెద్దవారి వరకు వేలాది మంది ముస్లింలు పాల్గొని నమాజ్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, నగర మేయర్ గుండు సుధారాణి, ఈద్గా అధ్యక్షుడు పాల్గొన్నారు. సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ రంజాన్ మాసంలో ముస్లింలు ఉపవాస దీక్షలు చేపట్టి మానవాళి శాంతికి తోడ్పడతాయని వివరించారు. సోదరి సోదరులందరికీ ఉపవాసాలు విజయవంతంగా పూర్తి చేసినందుకు సోదరి సోదరులందరికీ సమయం ఇది ఇళ్లలో ఉన్నటువంటి నా సోదరి మనులకు
మనస్ఫూర్తిగా తేడా లేకుండా అందరూ ఒకే రంజాన్ వరుసలో శుభాకాంక్షలు అందజేస్తా ఉన్నాం. ప్రార్థనలు చేస్తారు. ఇది మనుషుల పాటు పరిగ్రహాన్ని నేర్పిస్తుంది. దీక్షలు చేసి ఈ పండగ తర్వాత కూడా శుభాకాంక్షలు, ఉపవాస అభినందనలు దీక్షలు ఈ రోజుతోటి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ముగించుకొని ఇచ్చిన వారు పెద్దలకు మళ్ళీ యథాతథంగా వాళ్ళ అవకాశం ఇచ్చిన పెద్దలకు రోజువారీ ధన్యవాదాలు కార్యక్రమాల్లో తెలియజేసుకుంటూ పాల్గొంటారు. సెలవు తీసుకుంటా కానీ నెల ఉన్నాను. రోజులు జై హింద్. నిష్ఠతో చిన్నపిల్లల చాలా కఠిన దీక్షతో కూడినటువంటి విషయం. దాన్ని వాళ్ళు చేయగలుగుతున్నారంటే వాళ్ళకి ఒక కంట్రోలింగ్ సిస్టమ్ ఉంది అనేది చెప్తుంది. కాబట్టి ఇది ఒక ముస్లింల వరకే పరిమితం కాకుండా మన రోజు గొప్పగా రంజాన్ పండుగ 30 రోజులు ఒక పొద్దులు ఉండి తరావీ నమాజ్ తీసుకుంటూ ఖురాన్ బోధన చేసుకుంటూ ముస్లిం సోదరులు అందరూ ఉన్న మురదీదారు ఎమ్మెల్సీ ఇంకా గుంటూరు సురాని వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళు వచ్చి మన రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారు ఈ ఈద్గా కిలావరంగలకు వారు ₹1 కోటి ఫండ్ పెట్టి వాళ్ళు ఈద్గా డెవలప్మెంట్ గురించి గోడ హైట్ చేయడం, గ్రావెల్స్. క్రాకర్స్ లోడ్తో వెళ్తున్న లారీ విద్యుత్ వైర్లకు తగిలి ఒక్కసారిగా మంటలు చెలరేగిన ఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్ల గ్రామ పరిధిలో జరిగింది. లారీ డ్రైవర్ పైన ఉన్న వైర్లను గమనించకుండా లారీ తోలడంతో వైర్లు లారీలో ఉన్న క్రాకర్స్ లోడుకు తగిలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇక ఒక్కసారిగా ఎగసిపడిన మంటలను చూసి అక్కడ ఉన్న గ్రామస్తులు పరుగులు పెట్టారు. ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో వారు వెంటనే స్పందించి మంటలు అదుపు చేశారు. ఘటనతో ఎవరికీ ప్రాణ నష్టం కానీ ఎలాంటి ప్రమాదం కానీ జరగలేదు. ఆగే సప్లై చేస్తుంది. అది అయిపోయినాక ఒకసారి అంటే అది నాకు తెలిసి మహేశ్వరం ఉన్నట్టుంది. అది పరేంజర్ ఆఫీస్ మహేశ్వరంకి వెళ్ళి వచ్చిందా? మహేశ్వరం ఫస్ట్ కొంచెం ఉండేదంట నీళ్ళు. అయిపోయిందా ఈ వారం? హ్యాపీ దీపావళి. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని హైకోర్టు న్యాయమూర్తి బొప్పూడి కృష్ణమోహన్ అన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట మండలం బొప్పూడిలో ఉన్న నక్షత్ర వనమును ఆయన కుటుంబ సభ్యులతో సందర్శించి మొక్కలు నాటారు. తన సొంత గ్రామంపై మమకారంతో పాటుగా ఇక్కడ చూపుతున్న ప్రజల శ్రద్ధ అభినందనీయమన్నారు. పర్యావరణ మేళవింపు ఉన్న ప్రాంతాలు మానసిక ప్రశాంతతకు ఎంతో దోహదపడతాయన్నారు. రంజాన్ పవిత్ర మాసంలో మంగళగిరికి చెందిన ఒక పేద ముస్లిం కుటుంబంలో మంత్రి లోకేష్ పండుగ కాంతలు నింపారు. గత ఏడాది రంజాన్ సందర్భంగా మంగళగిరి బస్టాండ్ సమీపంలో నివాసం ఉంటున్న
చన్షేహా అనే ఒక వ్యక్తి ఇంటికి మంత్రి లోకేష్ ఇఫ్తార్ విందుకు వెళ్లారు. ఆ సమయంలో వారు నివాసం ఉంటున్న ఇంటిని దుస్థితిని గమనించిన లోకేష్ చెల్లించిపోయి వారికి సొంతంగా నూతన గృహాన్ని నిర్మించిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం కేవలం ఏడాది తిరగక ముందే సకల సౌకర్యాలతో కూడిన 2 అంతస్తుల భవనాన్ని నిర్మించి ఆ కుటుంబానికి అందించారు. రంజాన్ పండుగ వేళ తమను ఇంత పెద్ద బహుమతిని అందించిన మంత్రి లోకేష్ పట్ల కుటుంబ సభ్యులు హర్షాతిరేకలు వ్యక్తం చేస్తున్నారు. నమస్కారం, నా పేరు షేక్ జమాలుద్దీన్ మంగళగిరి. పోయిన సంవత్సరం రంజాన్లో నారా లోకేష్ గారు వచ్చినారు ఇంటికి. ఇఫ్తార్ విందు చేయించిన తర్వాత మంచి చెడులు ఇంటి పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. నేను నా కుటుంబంలో ఇబ్బందుల వల్ల ఇల్లు బాగు చేసుకోలేకపోతున్నానని చెప్పాను. అప్పుడు సారు విని నీకు అండగా నేను ఉంటాను, నేను ఇల్లు మంచిది కట్టిస్తానని చెప్పారు. ఇప్పుడు ఈ సంవత్సరం రంజాన్ నెలలో ఇల్లు పూర్తి చేసి ఇల్లు మాకు అప్పగించినారు. మేము అనుకున్న కన్నా ఇంకా బాగా కట్టించినారు. వాళ్ళు 10 కాలాలు బాగుండాలని దేవుని ప్రార్థిస్తున్నాను. నారా లోకేష్ గారికి తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి. రంజాన్ పర్వదినం సందర్భంగా చికెన్ కు గిరాకీ ఏర్పడడంతో ధరలు పెరిగినట్లుగా వ్యాపారులు చెప్తున్నారు. నిన్నటి వరకు ఏపీలో కేజీ చికెన్ ధర 330 ఉండగా ఈ రోజు ఏకంగా 70 పెరగడం గమనార్హం. విజయవాడలో కిలో స్కిన్లెస్ చికెన్ ధర 380, 400 వరకు పెరిగింది. హైదరాబాద్లో శనివారం కిలో చికెన్ ధర 340, 350 వరకు ఉంది. నాటుకోడి ధరలైతే చెప్పనక్కర్లేదు. కేజీ వెయిట్ ఉండే నాటుకోడి ధర వ్యాపారులు 800 వరకు చెప్తున్నారు. ఎండల తీవ్రతకు కోళ్లు మృత్యువాత పడడంతో డిమాండ్కు తగిన సప్లై లేక చికెన్ ధరలు పెరిగాయి. ప్రస్తుతం రంజాన్ మాసం కావడంతో చికెన్ వినియోగం పెరిగింది. అలాగే వివాహాలు, ఇతర శుభకార్యాలు సీజన్ కావడంతో డిమాండ్ విపరీతంగా పెరగడం ధరల పెరుగుదలకు దారితీసింది. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో రవాణా ఖర్చులు పెరగడం, కోళ్ల దానా ధరలు పెరగడం వల్ల పౌల్ట్రీ రైతులు రేట్లు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈద్ అల్ ఫితర్ సందర్భంగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రార్థనలో పాల్గొన్నారు. కోల్కతాలోని రెడ్ రోడ్ లో ఏర్పాటు చేసిన ఈద్ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పేరుతో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఓటు వేసే హక్కును కాలరాస్తుందని మమతా బెనర్జీ ఆరోపించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో నిర్వహించిన ఓటర్ల జాబితా సవరణ ద్వారా భారీ సంఖ్యలో ఓటర్లు తమ ఓట్లను కోల్పోయినట్లుగా పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియపై ప్రభావాన్ని చూపే ఉద్దేశంతో కేంద్రం ఈ ప్రక్రియ చేపట్టిందని ఆమె ఆరోపించారు. कलकत्ता से, दिल्ली से, सुप्रीम कोर्ट से, कलकत्ता हाई कोर्ट से पूरा दौड़ाया, लेकिन तब भी हम आशा रखते हैं कि लोगों को इज्जत रक्षा हो। अगर कोई भी आप लोगों को पास नहीं है तो हम बंगाल का ऑल सिटीजन का साथ, नागरिक का साथ, ऑल कम्युनिटी का साथ, ऑल कास्ट का साथ, ऑल किड का साथ आप लोगों को परिवार का एक मेंबर होकर रह के आपको ये लड़ाई हम जारी रखेंगे। हमारा अधिकार हम मोदी जी को नहीं लेने देंगे। ये सब इन्फिल्ट्रेटर्स है, मैं तो कहेंगे आप सबसे बड़ा इन्फिल्ट्रेटर्स है, आपका सरकार है और आप जबरदस्ती हमारा सरकार को कंट्रोल किया है। प्रेसिडेंट रूल चल रहा है,
तब भी हम डरेंगे नहीं। जो डरते हैं वो मरते हैं, जो लड़ते हैं वो जिंदगी में कामयाब होता है। अल्लाह ने कबूल किया। भाई बहन सकल को आज का दिन सब धर्म को, सब वर्ण को, सब कम्युनिटी को గత 10 రోజులుగా బంగారం ధరలు భారీగా పతనమవుతున్నాయి. శనివారం ఉదయం 11 గంటల తర్వాత బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 2,940 తగ్గి 1,45,970కి పడిపోయింది. అలాగే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 2,750 తగ్గి 1,33,800కి దిగి వచ్చింది. కిలో వెండి ధర 10,000 తగ్గి 2,50,000 వద్ద కొనసాగుతుంది. గడిచిన 10 రోజుల్లో ఏకంగా 50,000 తగ్గడం గమనార్హం. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల కోసం బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే మంచి సమయంగా చెప్తున్నారు నిపుణులు. దక్షిణ కొరియాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10 మంది మరణించగా 59 మంది గాయపడ్డారు. మరికొందరి ఆచూకీ తెలియడం లేదు. ఈ ఘటనకు సంబంధించి స్థానిక ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం డేజియోన్ పట్టణంలోని ఒక కార్ల విడిభాగాల తయారీ పరిశ్రమలో 1 గంట సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. వివిధ ఫ్లోర్లలో కొందరు మృతదేహాలను గుర్తించారు. గాయపడ్డ వారిలో 25 మంది పరిస్థితి విషమంగా ఉంది. వారిని అధికారులు స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు.